జీవితానికి స్వాగతం. చూడండి ఈరోజు కొంతమంది కొబ్బరి నూనె తాగితే మంచిదంటున్నారు. కొంతమంది కొబ్బరి నూనె వద్దంటున్నారు. కొంతమంది ఆలివ్ ఆయిల్ తాగమంటున్నారు. కొంతమంది వద్దంటున్నారు. హ్మ్. తర్వాత సన్‌ఫ్లవర్ ఆయిల్ కొంత మంచిదంటున్నారు. కొంతమంది సన్‌ఫ్లవర్ ఆయిల్ మంచిది కాదంటున్నారు. రైస్ బ్రాన్ మంచిదంటున్నారు. కొంతమంది రైస్ బ్రాన్ వద్దని. ఎందుకండి మీరు ఏ ఆయిల్‌ని ఎంచుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? చూడండి నేను ఒక విషయం చెప్తాను. మన పూర్వీకులు మనం చిన్నప్పుడు ఏం ఆయిల్ వాడామో మనకేం అవ్వలేదు కదా! చక్కగా దిట్టంగా ఉన్నాం కదా! ఈరోజు ఎందుకు అది చూసి, ఇది చూసి ఆ ఆయిలు, ఈ ఆయిలు వాడటం ఎందుకు? మనం చిన్నప్పటి నుంచి ఏ ఆయిల్ వాడామో, మన తాత ముత్తాతలు, అమ్మమ్మ, నాయనమ్మలు ఏ ఆయిల్ వాడారో అదే ఆయిల్ వాడేసుకోండి. ఎందుకో తెలుసా? ఆ జీన్సే కదా మనకొచ్చేవి. మన జీన్స్ ఎక్కడా పోవు. మన అమ్మమ్మ, తాతల జీన్సే మనకొస్తాయి. వాళ్ళు తినే తిండే మనకి మంచిది. ఏ లొల్లి లేకుండా వాళ్ళు ఏం తిన్నారో అది తిని, చిన్నప్పుడు ఎంత చక్కగా ఆడుకున్నామో అన్నీ తిని, ఈరోజు కూడా అదే ఫాలో అవ్వండి. ఏ లొల్లి ఉండదు. ఇదండి లొల్లి లేని జీవితానికి స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.